Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 14, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో September 14. So the importance of the September 14. So we celebrate September 14 as a నేషనల్ హిందీ డే. జాతీయ హిందీ భాష దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి September 13, 2021 గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా, గుజరాత్కి 17వ ముఖ్యమంత్రిగా నియమితులైన వారు భూపేంద్ర పటేల్. సో 2022 డిసెంబర్లో జరగాల్సినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకత్వం సో ఇక్కడ గుజరాత్లో ముఖ్యమంత్రిని మార్చినట్టు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో విజయ్ రూపానీ స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న విజయ్ రూపానీ స్థానంలో ఇప్పుడు గుజరాత్కి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే భూపేంద్ర పటేల్ 17వ ముఖ్యమంత్రి. సో మరి అబౌట్ గుజరాత్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్వ్రత్ అండి. గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరండి? ఆచార్య దేవ్వ్రత్. ఇంకా గుజరాత్ పైన డిస్కస్ చేసుకోవడానికి ఉన్నటువంటి అంశాలు మనం చూస్తే మనకి ఇటీవల కాలంలో యునెస్కో చేత యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ చేత భారతదేశంలో 40వ ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించబడింది ధోలావీరా. సో ఈ ధోలావీరా అనే ప్రాంతం అనేది సో మనకి గుజరాత్లోనే ఉందండి. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించబడ్డ 39వది మనకి తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ కాగా 40వది ధోలావీరా. అలాంటి నేపథ్యం. అండ్ గుజరాత్ శాసనసభ విషయాన్ని చూసినట్టయితే గుజరాత్ రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య, ద నెంబర్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది గుజరాత్ స్టేట్ దట్ ఈస్ 182 అండి. ఇంత గుజరాత్ రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య 182. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం, అతిపెద్ద క్రికెట్ స్టేడియం సో అది కూడా గుజరాత్లోనే ఉంది. గుజరాత్లోని మోతీరా వద్ద కలదు. అంటే అహ్మదాబాద్ సమీపాన్ని ఉన్నటువంటి మోతీరా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, 1,32,000 కెపాసిటీ సామర్థ్యం ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియమే మోతీరా స్టేడియం. అయితే దానికి ఇటీవల కొత్తగా పెట్టిన పేరు ఏంటంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టడం జరిగింది. సో అలాంటి నేపథ్యం. సో ఇంకా గుజరాత్ సంబంధించిన విషయం గమనిస్తున్నట్టే గుజరాత్లోని వడోదరలో నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ కూడా సో గుజరాత్లోని వడోదరలో కలదనమాట. నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం, NRTA. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుజరాత్ విషయంలో గుజరాత్ నూతన ముఖ్యమంత్రి వచ్చేసేవారని భూపేంద్ర పటేల్. ఇక నెక్స్ట్ అంశం అండి మనకి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో మరి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా వీరు మాజీ IPS అధికారి, గతంలో భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పేసి అంట మీడియాకి సోగా పనిచేయడం జరిగింది. ఎవరండి వారు? సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో వీరిని కేంద్ర ప్రభుత్వం జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్కి చైర్మన్గా నియమించడం జరిగింది. సో నేషనల్ మైనార్టీస్ ఒక అఫైర్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. మరి మైనార్టీ వర్గాలు, సో మనకి మైనార్టీ వర్గాలు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మన భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి మైనార్టీ వర్గాలు వచ్చేసి 6 అండి. సో 6 మైనార్టీ వర్గాలు మనకు ఉన్నాయి. సో ఈ 6 మైనార్టీ వర్గాల్లో చూసినట్లయితే ముస్లిమ్స్, సిక్కులు, బౌద్ధులు, బుద్ధిస్ట్, పార్సీలు, సో ఇలా జైన్లు, ఇలాంటి మొత్తం మనకు 6 మైనార్టీ వర్గాలు అనేది ఉన్నాయి. సో ఈ 6 మైనార్టీ వర్గాలకు సంబంధించిన విషయాలపైన సో సంక్షేమం గురించి, చట్టాల అమలు గురించి చూసుకునేదే జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్. యాక్చువల్గా దీని యొక్క కూర్పును మనం చూస్తే 1978లో కేంద్ర ప్రభుత్వం మైనార్టీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, మైనార్టీస్ కమిషన్. తర్వాత ఈ మైనార్టీస్ కమిషన్కి 1992లో చట్టబద్ధత ఒక స్టాట్యూటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. 1992లో నేషనల్ కమిషన్ అండ్ ది మైనార్టీస్ యాక్ట్ ద్వారా ఒక చట్టబద్ధత చేయడం అనేది జరిగింది. సో చట్టబద్ధత చేసిన తర్వాత అమల్లోకి వచ్చింది ఏంటంటే జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్ ఒక చట్టబద్ధత తర్వాత ఏర్పాటు చేసింది 1993లో. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలి. అంటే యాక్ట్ వచ్చింది 92లో కానీ అమల్లోకి వచ్చింది 93 అనమాట. సో మరి ఇటీవల గైహరుల్ హసన్ రిజ్వీ స్థానంలో జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్కి నూతన చైర్మన్గా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా.
సో అపాయింట్ మనం చూసుకోవాలి. అంటే కొత్తగా వస్తున్నటువంటి విషయాల్లో ఊ లేదా అపాయింట్మెంట్స్ కాలంలో ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇప్పుడు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ అంటే ఎన్సీబీసీ అని చెప్పేసి అంటాం. సో ఇటీవల దానికి హోదా కూడా రావడం జరిగింది, రాజ్యాంగ హోదా. నేషనల్ కమిషన్ అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ కమిషన్ అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక చైర్మన్గా ఎవరు ఉన్నారంటే భగవాన్ లాల్ సహాని, అట్లా పాయింట్. అండ్ జాతీయ ఎస్సీ కమిషన్, ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పేసి అంటాం. జాతీయ ఎస్సీ కమిషన్కి చైర్మన్గా పనిచేసిన వారు విజయ్ సాంప్లా. అండ్ జాతీయ ఎస్టీ కమిషన్, సో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఇటీవల కాలంలో నందకుమార్ సాయి స్థానంలో నియమితులైన వారు హర్షద్ చౌహాన్. సో ఇలా ఉన్నటువంటి కమిషన్స్ పైన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారత ప్రభుత్వం ఇంతవరకు గుర్తించినటువంటి దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలను ఎవరు గుర్తించింది మైనార్టీస్గా అంటే ఇక్కడ ఒకరు ముస్లిమ్స్ అండి, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు లేదా బుద్ధిస్ట్ అని చెప్పేసి బౌద్ధులు, పార్సీలు అండి, పార్సీలు జొరాస్ట్రియన్స్ అని కూడా అంటాం పార్సీలు. వీరితో పాటు 2014లో జైనులను కూడా ఎలా గుర్తించిందంటే మైనార్టీ వర్గాలకు గుర్తించింది. మనం గుర్తుపెట్టుకోవాలంటే జాతీయ మైనార్టీ వ్యవహారాల కమిషన్ చైర్మన్ అంటే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో భారత ప్రభుత్వం ఇంతవరకు గుర్తించినటువంటి సో మైనార్టీ వర్గాలు అంటే వీరన్నమాట దేశంలో ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు. కొత్తగా 2014లో గుర్తించబడింది ఎవరండి? జైన్లు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి మనకి ఆస్కార్ ఫెర్నాండెజ్. సో మనకి ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో వారు మరణించడం జరిగింది అనమాట ఆస్కార్ ఫెర్నాండెజ్. సో మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఏముందంటే ఇటీవల మరణించినటువంటి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ రంగంలో ఒక పేరు ఉందారంటే ఇతను రాజకీయ రంగానికి చెందినవారుగా మనం చూసుకోవాలండి. రాజకీయ రంగం పొలిటికల్ ఒక కేటగిరీ కిందకి వస్తారు. రాజకీయ రంగానికి చెందినవారు, కేంద్ర మాజీ మంత్రి మరియు రాజ్యసభ సభ్యుడు. ఇక నెక్స్ట్ అండి మనకి స్వదేశ్ దర్శన్. సో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వదేశ్ దర్శన్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒక స్వదేశ్ దర్శన్ అనే పేరుతో. మన భారతదేశంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, సో మనకి ఒక పర్యాటక ప్రాంతాలని ప్రమోట్ చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో, అంతేకాకుండా పర్యాటక ప్రాంతాలు ఉన్న దగ్గర కొత్త కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసి పర్యాటకానికి ఊతం ఇవ్వాలి, ఒక సంబంధించిన సపోర్ట్ చేసే ఉద్దేశంతోనే స్వదేశ్ దర్శన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2015లో ప్రారంభించినటువంటి కార్యక్రమం. అయితే ఈ మళ్ళీ ఎందుకు వార్తల్లో ఉంది స్వదేశ్ దర్శన్ అంటే ఇటీవల సో అస్సాం రాజధాని ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి ఒక గువహతి ప్రాంతంలో, అస్సాం రాజధాని అంటే డిస్పూర్, బట్ అస్సాం హైకోర్టు అనేది గువహతిలో ఉంటుంది. సో అస్సాంలోని గువహతిలో సో పర్యటిస్తూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అండ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సో శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో 16 కొత్త ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నాం, ఇవన్నీ కూడా స్వదేశీ దర్శనంలో భాగంగా చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇట్లా అడగడానికి ఉంటుంది, ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేసిన ప్రకటనలో భాగంగా స్వదేశ్ దర్శన్లో భాగంగా ఎన్ని ప్రాజెక్టులని అమలు చేయబోతున్నట్టు ప్రకటన జరిగిందంటే దట్ ఈస్ ఎంతండి 16 ప్రాజెక్టులని సో ఏర్పాటు చేస్తున్నట్లు ఒక త్వరలో ప్రకటన అనేది జరిగిందనమాట. సో అది మనకు ఇక్కడ 2 విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. స్వదేశ్ దర్శన్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది, స్వదేశ్ దర్శన్ ప్రోగ్రామ్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది, స్వదేశ్ దర్శన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి. సో ఇటీవల కాలంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక పర్యాటకానికి ఊతం ఇవ్వడానికి ఎన్ని ప్రాజెక్టులని కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభిస్తుంది. సో ఆ నేపథ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎస్టర్డే ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం. అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, దాని ప్రొజెక్టెడ్ టార్గెట్స్ రేంజ్ అంటాం. అంటే ప్రొజెక్టెడ్ టార్గెట్స్ అంటాం అంటే భవిష్యత్తులో మరి ఆ సంబంధించిన టార్గెట్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం. గతంలో కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన సంబంధించిన అచీవ్మెంట్ చెప్పుకున్నాం. సో ప్రధానమంత్రి కుసుమ్ యోజన నిన్న జరిగినటువంటి క్లాసులో పిఎం కుసుమ్ అంటాం. పిఎం కుసుమ్ కార్యక్రమం ఏంటి? పిఎం కుసుమ్ కార్యక్రమం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతన్ మహా అభియాన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ సోలార్ పంపు సెట్లని రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయంలో రైతులు ఉపయోగిస్తున్నటువంటి ఇప్పుడు సాంప్రదాయమైనటువంటి విద్యుత్తో నడిచే ఈ యొక్క మోటార్ పంపుల స్థానంలో సోలార్ పంపులను వాడడం. సో అలాంటి విషయంలో ఈరోజు హర్యానా రాష్ట్రం అనేది ముందంజలో ఉంది. కాబట్టి ఇట్లా పిఎం కుసుమ్ అనే కార్యక్రమం యొక్క అబ్రివేషన్స్ ఎప్పుడు ప్రారంభించబడింది, దాని అచీవ్మెంట్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది.
లైక్ దట్ అనమాట. ఇక్కడ కూడా స్వదేశీ దర్శన్ అనే కార్యక్రమం పైన మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పుస్తకం అండి. ఇక్కడ ఏ ర్యూడ్ లైఫ్ ద మెమోరియల్ అనే పుస్తకం. సో జర్నలిస్ట్ అయినటువంటి ఎవరంటే వీర్ సంఘ్వి రాసినటువంటి ఒక పుస్తకమే ఏ ర్యూడ్ లైఫ్ ది మెమోరియల్ అనే పుస్తకం. అంటే ఒక ఆత్మకథ అనమాట. ఎవరు వీర్ సంఘ్వి అనేవారు సో వీరు హిందుస్థాన్ టైమ్స్కి గతంలో ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగింది. అంటే హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక దినపత్రికకి వీరు సంపాదకుడిగా పనిచేయడం జరిగింది. టీవీలో జర్నలిస్ట్గా అండ్ వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. సో వీర్ సంఘ్వి అంటే వీరు ఒక జర్నలిజానికి చెందినవారు అనమాట. కాబట్టి వీరు రాసినటువంటి పుస్తకం పైన మనకి అడగడానికి ఉంటుంది. ఏ రూల్ లైఫ్ ది మెమోరియల్ అనే పుస్తక రచయిత ఎవరు అన్నప్పుడు వీర్ సంఘ్వి అండి. సో ఇప్పుడు పత్రికా రంగం అని చెప్పేసి అంటాం, జర్నలిజం అని చెప్పేసి అంటున్నాం. సో మరి పత్రికా రంగం మనం జర్నలిజం వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు మనకు ఉన్నాయి. పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మే 3ని మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకుంటాం. అండ్ మరో అంశం ఉంది, మన దేశంలో ప్రెస్ గురించి దాన్ని చూసుకునే సంస్థల్లో ప్రధానమైనవి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అనేవారు. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. అండ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత చైర్మన్గా ఉన్నవారు ఎవరండి, అవిక్ సర్కార్. సో అవిక్ సర్కార్ అనేవారు ప్రజెంట్ సో ఎవరున్నారంటే వారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీర్ సంఘ్వి రాసినటువంటి పుస్తకం ఆత్మకథ ఏంటి, ఏ ర్యూడ్ లైఫ్ ది మెమోరియల్. ఇక నెక్స్ట్ మనకి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు పైన ఒక విశ్వవిద్యాలయానికి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది ఏదంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 14, 2021 ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఈ యొక్క విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరుగుతుంది. ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక నూతన విశ్వవిద్యాలయం అన్నమాట. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూస్తే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఉత్తరప్రదేశ్లో ఏ విశ్వవిద్యాలయాన్ని శంకుస్థాపన చేశారు, లేదా ఏ స్వాతంత్ర సమరయోధుడి పేరుపైన ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి కొన్ని రాష్ట్రం ఏది, లేకపోతే ఎక్కడ ఏర్పాటు చేశారో ఆ యొక్క విశ్వవిద్యాలయం పేరేంటి అన్నప్పుడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో దీన్ని శంకుస్థాపన అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకుంటూ సో విశ్వవిద్యాలయం మనం వచ్చినప్పుడు మనకి ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పైన కూడా చూసుకోవాలి. దేశంలో ఉన్నత విద్య పైన యూనివర్సిటీస్ పైన గ్రాంట్స్ ఇచ్చే సంస్థ, వాటి అభివృద్ధిలో భాగస్వామ్య సంస్థ, లుక్ ఆఫ్టర్ చేయడం, రెగ్యులేషన్ చేసే ఒక సంస్థ ఏంటంటే యూజీసీ అని చెప్పేసి అంటాం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మరి ఇలాంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే ధీరేంద్ర పాల్ సింగ్ అండ్ డిపి సింగ్. సో ఇక్కడ కేంద్ర యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. మరో అంశం కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అంశం కాబట్టి మరి ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నవారు. సో ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు సో ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మనకి ఆదిత్యనాథ్ యోగి లేదా యోగి ఆదిత్యనాథ్ అని పిలుస్తాం. వీరి యొక్క అసలు పేరు ఒకసారి మనకి ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. ఓకేనా. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు ఏం పేరు అన్నాడు, ఏంటండి అజయ్ సింగ్ బిస్త్. మరో అంశం ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ గవర్నర్. సో ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఎవరంటే ఆనందీబెన్ పటేల్. సో మరి ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. గతంలో వీరు మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. సో తర్వాత ఇక్కడ బదిలీ కావడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నర్గా. ఆయన ఇంకొక అంశం ఉంది ఆనందీబెన్ పటేల్ గారి గురించి, ఏంటంటే వీరు గతంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాదు గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా, ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద సీఎం ఆఫ్ ది ఏదంటే గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వారు కూడా ఎవరంటే వారే ఆనందీబెన్ పటేల్. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలి. అండ్ గుజరాత్కి ప్రస్తుత ముఖ్యమంత్రి మనం డిస్కస్ చేశాం, అది భూపేంద్ర పటేల్ అనేవారు ప్రజెంట్ గుజరాత్కి నూతన ముఖ్యమంత్రిగా ఉన్నారండి. సో అలా మనము ఈ యొక్క రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం పైన డిస్కస్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఎవరి చేత అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ చే. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లు ఇచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ మన స్వదేశీ టీకా అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ అనే ఒక ఔషధ పరిశ్రమ అభివృద్ధి చేసి పరిశోధన చేసి తయారు చేసినటువంటి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత అత్యవసర వినియోగం పొంది ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి కోవాక్సిన్ టీకా. ఈ కోవాక్సిన్ టీకాకు మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు కూడా అత్యవసర వినియోగం కింద గుర్తింపు ఇవ్వలేదు. అయితే ఈ నెల చివరి వరకు అంటే ఈ సెప్టెంబర్ 2021 చివరి నాటికి అంటే ఈ యొక్క నెల చివరి నాటికి WHO చేత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత అత్యవసర వినియోగం కింద దీనికి ఆమోదించే ఒక అంశం పరిశీలిస్తున్నట్లు WHO అనేది అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే త్వరలో ఈ నెల చివరి నాటికి సెప్టెంబర్ చివరి నాటికి కోవాక్సిన్ కూడా అత్యవసర వినియోగం కింద తీసుకునే ఒక టీకాగా కరోనా టీకాగా ఆమోదాన్ని WHO తెలుపబోతుందని చెప్పేసి ప్రకటన జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఒక WHO మనకి ఇలాంటి ఒక ఎమర్జెన్సీ యూజ్ కింద కోవాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా దీని డిమాండ్ రావడంతో పాటు భారతీయులు ఈ కోవాక్సిన్ టీకా ఎవరైతే తీసుకున్నారో విదేశాలకి ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకోసమంటే కొన్ని దేశాలు పర్టికులర్గా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు కానివ్వండి, కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క WHO చేత అత్యవసర వినియోగం కింద ఏదైతే ఆమోదించిన టీకాలు ఉన్నాయో ఆ టీకాలు మాత్రమే తీసుకుంటే మా దేశానికి రండి, లేకపోతే వద్దు అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగిందనమాట ఆ ప్రకటన. అంటే WHO చేత మరి ఇంతవరకు అత్యవసర వినియోగం కింద ఆమోదించినటువంటి టీకాలు కరోనా టీకాలు ఏవంటే ఇక్కడ ఫైజర్ బయోఎన్టెక్ తయారు చేసినటువంటి టీకా, మనం దీన్ని ఫైజర్ టీకా అని చెప్పేసి అంటాం. అమెరికా సంస్థ ఫైజర్ సంస్థ, బయోఎన్టెక్ సంస్థ అనేది ఇక్కడ జర్మనీ సంస్థ. ఈ రెండు సంయుక్తంగా తయారు చేసిన కరోనా టీకా ఫైజర్ టీకా. దీనికి WHO అత్యవసర వినియోగం కింద ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసినటువంటి ఆస్ట్రాజెనికా టీకా, ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అండ్ నెక్స్ట్ మన పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన టీకానే ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా. మన దేశంలో అయితే మనం కోవిషీల్డ్ టీకా అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి కోవిషీల్డ్ కూడా ఈ WHO అత్యవసర వినియోగం కింద ఆమోదించిన విషయం గమనించాలి ఇక్కడ. అండ్ జాన్సన్ టీకా ఉందండి. ఇది మనకి జాన్సన్ టీకా అనేది ఏంటంటే సింగిల్ డోజ్ కరోనా టీకా. అంటే ఇవన్నీ మిగతా 2 డోజుల కరోనా టీకాలు అయితే సింగిల్ డోజ్ కరోనా టీకా, ఇది అమెరికా తయారీ చెందింది. మోడర్నా టీకా, ఇది కూడా అమెరికా తయారు చేసినటువంటి టీకా. అండ్ సీనోఫామ్ అనేది చైనా తయారు చేసినటువంటి టీకా కరోనా టీకా. ఇప్పటికి వరకు అయితే వీటికి మాత్రమే WHO చేత ఎమర్జెన్సీ యూజ్ కింద కరోనా టీకాలుగా ఆమోదించబడ్డాయి అన్నమాట WHO చేత. ఇప్పుడు కోవాక్సిన్ కూడా ఆ జాబితాలోకి రాబోతుందని చెప్పేసి సెప్టెంబర్ నెల చివరి WHO గుర్తించబోతుందని చెప్పేసి మనకు సంబంధించిన సమాచారం ఇచ్చారనమాట. కాబట్టి ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మరో అంశాన్ని మనం చూసినట్లయితే స్వదేశీ టీకాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మనకు ఇండిజినస్గా ఏవైతే మనం డెవలప్ చేశామో, ఇప్పుడు కోవిషీల్డ్ టీకా ఉందనుకోండి, కోవిషీల్డ్ టీకా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికల్ తయారు చేశాయి. వేరే దేశాల్లో మనం ఆస్ట్రాజెనికా టీకా పిలుస్తున్నాం అదే టీకాను, మన దేశం అయితే కోవిషీల్డ్ అని టీకా అంటున్నాం. అయితే దీని మన దేశంలో భారతదేశంలో ఇంతవరకు తయారు చేసినటువంటి స్వదేశీ టీకాలు అయితే 2 ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్ అండ్ గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి జైడస్ క్యాండిలా సంస్థ అనే ఔషధ పరిశ్రమ తయారు చేసినటువంటి జైకోవ్ డి టీకా. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. జైకోవ్ డి టీకా ఇది ఏంటంటే 3 డోజుల కరోనా టీకా. మనకి ఇక్కడ 2 డోజుల అంటే 1 డోజు కరోనా టీకాలు ఉన్నాయి, 2 డోజుల కరోనా టీకాలు అండ్ 3 డోజుల కరోనా టీకాలు అండి. 3 డోజుల ప్రపంచంలో 3 డోజుల కరోనా టీకా తొలిది ఏంటంటే జైకోవ్ డి అది మనకు గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక జైడస్ క్యాండిలా సంస్థ తయారు చేసింది. మరి ఓన్లీ 1 డోజ్ కరోనా టీకాలు ఏమంటే ఇక్కడ జాన్సన్ అమెరికా తయారు చెందిన జాన్సన్, మరొకటి ఏంటంటే స్పుత్నిక్ లైట్ రష్యా తయారు చెందిన స్పుత్నిక్ లైట్. ఇవన్నీ కూడా ఓన్లీ 1 డోజ్ కరోనా టీకా. ఇక మిగతావన్నీ కూడా 2 డోజుల కరోనా టీకాలండి. ఆ నేపథ్యాన్ని చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అని మనకి WHO గురించి మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నాం. 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. అండ్ అందుకే ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ 7ని మనం వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటున్నాం. WHO యొక్క ప్రధాన కార్యాలయం అయితే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అండ్ ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు టెడ్రస్ అదనం గేబ్రియేసిస్. అండ్ WHOలో చీఫ్ సైంటిస్ట్గా ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న భారతీయ మహిళ వారే డాక్టర్ సౌమ్య స్వామినాథన్.
సో మనకి ఇక్కడ ఈ యొక్క కరోనా విషయంలో అంటే అందరికీ ఆరోగ్యాన్ని అందించే విషయంలో కృషి చేసినటువంటి సంస్థ, ఆరోగ్యం పైన అవగాహనతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసే ఒక సంస్థగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి వార్తల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి 2+2 డైలాగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు అంతర్జాతీయ పరంగా చాలా ఫేమస్ అయింది, ఎంతో ప్రాముఖ్యత కూడా సంతరించుకుంటుంది. రెండు దేశాల మధ్య రక్షణ మరియు విదేశాంగ సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి, బైలేటరల్ రిలేషన్స్ అంటాం, ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసుకోవడంలో ఈ 2+2 డైలాగ్స్ అనేది చాలా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది అంతర్జాతీయ పరంగా. భారతదేశం కూడా తమ యొక్క మన విదేశాంగ విధానం కానివ్వండి, మన రక్షణ విధానంలో భాగంగా 2+2 సదస్సులు నిర్వహిస్తుంటుంది. భారతదేశం అమెరికా దేశంతో, రష్యా దేశంతో, జపాన్ దేశంతో సో ఈ 2+2 సదస్సులు నిర్వహించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశంతో కూడా ఈ సదస్సు నిర్వహిస్తుంది. తొలి 2+2 సదస్సు అనేది భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సో ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి మెరైజ్ పైని అండ్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి పీటర్ డంటన్లు అండ్ మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మన దేశ విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. సో సైబర్ సెక్యూరిటీ పైన, అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ పైన, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చే విషయంలో, డిఫెన్స్ విషయంలో అండ్ ఇక బైలేటరల్ రిలేషన్స్లో వీళ్ళందరూ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. కాబట్టి మొదటిసారి జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. 2+2 డైలాగ్, ఇక్కడ 2+2 డైలాగ్ అనేది రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇరు దేశాల నుండి కూడా ఏంటంటే రక్షణ శాఖ మంత్రి అండ్ విదేశాంగ మంత్రులు ఇరు దేశాల నుండి హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి 2+2 డైలాగ్గా మేము పిలుస్తాం, లేదా 2+2 సదస్సులను కూడా పిలుస్తాం. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లు అడగడానికి ఉంటుంది. సెప్టెంబర్ 2021లో భారత్ ఈ క్రింది ఏ దేశంతో 2+2 సదస్సును న్యూఢిల్లీ నిర్వహించింది అంటారు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా దేశం నిర్వహించింది. అలా కాకుండా భారతదేశంలో 2+2 సదస్సుకి హాజరైనటువంటి మెరైజ్ పైని ఆర్ పీటర్ డంటన్లు ఏ దేశ మంత్రులు, ఏ దేశ విదేశాంగ మరియు ఏ దేశ రక్షణ శాఖ మంత్రులు అంటే ఆస్ట్రేలియా దేశ రక్షణ శాఖ మంత్రులు. అలాంటి అంశం ఇక్కడ 2+2 డైలాగ్స్లో ఉంటాయండి. అంతేకాకుండా 2+2 డైలాగులో ఏదైనా ఒప్పందాలు జరిగినప్పుడు అయితే ఆ ఒప్పందాల పైన ఉన్నటువంటి అంశాలపైన కూడా అడుగుతున్న సందర్భం మనకు ఉంది. గతంలో అయితే చూసినట్లయితే ఇక్కడ అమెరికా మన భారతదేశం మధ్య 2+2 సదస్సు జరిగినప్పుడు సో కమ్కాస్ అనే ఒక ఒప్పందం అనేది జరిగింది. కమ్యూనికేషన్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం, కమ్కాస్. సో దీన్ని మనకి ఎగ్జామినేషన్ అడిగాడు, ఏమన్నాడు అంటే సో కమ్కాస్ అంటే అబ్రివేషన్ అడగడం జరిగింది, అంటే కమ్యూనికేషన్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం అలాంటి నేపథ్యం. సో తర్వాత రీసెంట్గా మనకు 2020లో మళ్ళీ 2+2 సదస్సు అమెరికా భారతదేశం మధ్య జరిగినప్పుడు బెకా అనే ఒప్పందం జరిగింది. బెకా అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. మరొకసారి బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటామండి. సో మనం ఈ అంశాన్ని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా డెప్త్ అన్ని మనం మర్చిపోకూడదు అనమాట. ఒక అంశం పైన డిస్కస్ చేసినప్పుడు మన కాంపిటీషన్ డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మంత్రుల స్థాయి సదస్సు జరిగింది, తొలిసారిగా జరిగింది కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇంకా ఎలాంటి ఒప్పందాలకు వరకు రాలేదన్నమాట. ఓకేనండి, ఇది 2+2 డైలాగ్స్ పైన మనం చేస్తున్నాం. సో మరి ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చింది కాబట్టి అబౌట్ ఆస్ట్రేలియా. సో మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరండి? స్కాట్ మోరిసన్ అనేవారు ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానిగా ఉన్నారండి. అండ్ నెక్స్ట్ రమేష్ రాజా. సో మనకి ఇతను పేరొందినటువంటి క్రికెటర్, ఇతను పాకిస్తాన్ మాజీ క్రికెటర్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంటామండి, పీసీబీ అంటాం. మన దగ్గర బీసీసీ అని చెప్పేసి అంటాం. మన భారత క్రికెట్ సంఘాన్ని బీసీసీ అని పిలుస్తాం. దానికి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పనిచేస్తున్నారు. అయితే లైక్ దట్ ఇక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి దాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అంటాం. క్రికెట్ విషయంలో, అభివృద్ధి విషయంలో, నియంత్రణ విషయంలో మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నూతన చైర్మన్గా నియమితులైన వారు రమీజ్ రాజా. ఎవరండి? రమీజ్ రాజా. మనకి ఇక్కడ ఆడడానికి ఉంటుంది. రమీజ్ రాజా ఏ దేశ క్రికెట్ బోర్డుకి చైర్మన్ కావడం జరిగిందంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చైర్మన్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయం అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి ఐసీసీ అంటాం. అంతర్జాతీయ పరంగా క్రికెట్ టోర్నమెంట్స్ని రూల్స్ని ఇవన్నీ చూసేది మనకి ఐసీసీ అంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరి ఐసీసీ అనేది ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం అంటే దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దుబాయ్ అండి. దుబాయ్లో ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది. ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే గ్రేగ్ బార్క్లే అండి. గ్రేగ్ బార్క్లే అనేవారు ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. వీరు న్యూజిలాండ్ దేశానికి చెందినవారండి. ఓకేనా.
అండ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అండి. ఇదొక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అంట. ఒక సంవత్సరంలో జరిగే 4 టెన్నిస్ టోర్నమెంట్ని మనం ఒక గ్రాండ్ స్లామ్స్గా పిలుస్తాం. ఆ 4 టెన్నిస్ టోర్నమెంట్లు ఏవంటే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. ఇవి ఒక క్రొనాలజికల్గా ఒక సంబంధించినటువంటి ఒక క్రొనాలజికల్ అంటే ఒక సంవత్సరంలో ఒక వరుసగా జరిగే ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అండి ఇవి 4 కూడా. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ వచ్చేసి మనకి మెల్బోర్న్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ వచ్చేసి ప్యారిస్లో జరుగుతుంది. అండ్ వింబుల్డన్ వచ్చేసి లండన్లో జరుగుతుంది. అండ్ యుఎస్ ఓపెన్ వచ్చేసి మనకి న్యూయార్క్లో జరుగుతుంది. సో మరి యుఎస్ ఓపెన్ 2021 మనకి సెప్టెంబర్లో రీసెంట్గా సెప్టెంబర్ 12కి మొత్తం ఒక టోర్నమెంట్స్ అనేది అక్కడ అన్ని స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించిన మొత్తం విజేతలు చూసుకుందాం. మేల్ సింగిల్స్ ఉంటారు, ఉమెన్ సింగిల్స్ అండ్ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్లో ఉన్న విజేతల్ని అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్ని మనం చూద్దాం. అయితే ఈ ఫైనల్ మ్యాచెస్ అనేది యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది మనకి హార్డ్ కోర్టుపై జరుగుతుంది. హార్డ్ కోర్టుపై జరిగే ఈ టోర్నమెంట్ అనేది ఫైనల్ మ్యాచెస్ ఏ స్టేడియంలో జరుగుతాయంటే ఆర్థర్ యాషే స్టేడియంలో జరుగుతాయి. ఇది ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉన్నటువంటి స్టేడియం జరుగుతాయి. ఒక్కోసారి మన కాంపిటేటివ్లో ఒక్కోసారి స్టైల్లో మనకి ఏమవుతుందంటే స్టేడియం పైన అడుగుతారు. గతంలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ ఇలాంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ ఒక సంబంధించిన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అనేది లేదా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది ఇది క్లే కోర్టుపై జరుగుతుంది. అయితే ప్యారిస్లోని ఏ స్టేడియంలో జరుగుతుందని చెప్పేసి అడగడం జరిగింది. ఏదండి రోలాండ్ గ్యారోస్ స్టేడియంలో జరుగుతుంది. ఒక్కోసారి ఇలా కూడా అడగడం జరిగింది ఏంటంటే రోలాండ్ గ్యారోస్ స్టేడియంలో జరిగే ఒక టెన్నిస్ టోర్నమెంట్ ఏదన్నాడు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ అట్లా పాయింట్స్ అడగడానికి ఉంటుందండి. కాబట్టి అలా మనకి ఇక్కడ స్టేడియం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థర్ యాషే స్టేడియం అనేది ఇది యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్ మ్యాచెస్ అనేది జరిగాయి అనమాట. ఇది హార్డ్ కోర్ట్ టోర్నమెంట్, ఇది యుఎస్ ఓపెన్ అనేది న్యూయార్క్లో జరుగుతుంది. సో విజేతల్ని చూద్దాం. ఇక్కడ మెన్స్ సింగిల్స్ టైటిల్ అండి. మెన్స్ సింగిల్స్ అంటే పురుషుల సింగిల్స్లో రష్యాకు చెందినటువంటి డానిల్ మెద్వదేవ్ ఈ టైటిల్ విజేత కావడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనమాట. ఏంటంటే డానిల్ మెద్వదేవ్ తన యొక్క టెన్నిస్ కెరియర్లో తన టెన్నిస్ ఆటలో ఇంతవరకు ఎలాంటి టైటిల్స్ రాలేదు, ఇంతవరకు ఎలాంటి ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో విజేత కాలేదు. ఫస్ట్ టైం అనమాట రష్యాకు చెందినటువంటి డానిల్ మెద్వదేవ్కి ఇది ఒక ఫస్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్, దట్ ఈస్ ద యుఎస్ ఓపెన్ టైటిల్ అండి. మెయిన్ సింగిల్ టైటిల్ వచ్చింది. ఎవరు? డానిల్ మెద్వదేవ్. ఎవరిపైన విజేత గెలవడం జరిగిందంటే నోవాక్ జోకోవిచ్. సో ఢీ కొట్టిన వారు చాలా టైటిల్స్ సాధించాడు. ఒక గ్రాండ్ స్లామ్లో అతని రికార్డు ఉంది. సెర్బియా దేశం చెందినవారు నోవాక్ జోకోవిచ్ ఇందులో రన్నరప్గా నిలవడం జరిగిందండి. అండ్ మహిళల సింగిల్స్లో ఎమ్మా రాదుకాను. మరి ఎమ్మా రాదుకాను బ్రిటన్ చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి. వీరు 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వీరు ఈ టైటిల్ సాధించడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనమాట. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ చరిత్రలో అతి పిన్న వయసులో యంగెస్ట్ ప్లేయర్గా ఉండి టైటిల్ సాధించిన వారు, గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన వారు మరియా షరపోవా 17 ఇయర్స్లో సాధించారు. మరియా షరపోవా తర్వాత 18 సంవత్సరాల వయసులో సాధించిన వారు ఎమ్మా రాదుకాను. ఎవరిపైన అంటే కెనడాకు చెందినటువంటి లేలా ఫెర్నాండెజ్ పైన. ఓకేనండి, ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక మెన్స్ డబుల్స్లో చూస్తే ఇక్కడ రాజు రామ్ అండ్ జో సాలిస్బరీ. సో వీరు మెన్స్ డబుల్స్లో అంటే అమెరికా, యూకే చెందినటువంటి వీరు రాజు రామ్ అండ్ జో సాలిస్బరీ మెన్స్ డబుల్స్ విజేతలుగా, పురుషుల డబుల్స్ విజేతలుగా ఉన్నారు. ఎవరిపైన అంటే బ్రూనో సోర్స్ అండ్ జెమ్మీ ముర్రే పైన. జెమ్మీ ముర్రే అండి ఈ యూకే అంటే బ్రెజిల్ అండ్ యూకేకి చెందిన క్రీడాకారులు. అండ్ ఉమెన్స్ డబుల్స్లో, ఉమెన్స్ అంటే మహిళల డబుల్స్లో ఆస్ట్రేలియాకి చెందినటువంటి సామ్ స్టోసర్, చైనాకు చెందినటువంటి జాంగ్ షుయాయ్ జంట ఇక్కడ గెలవడం జరిగింది ఉమెన్స్ డబుల్ జంట. అండ్ ఎవరిపైన అంటే ఇక్కడ గెలిచింది అంటే రన్నరప్గా ఎవరున్నారంటే ఇక్కడ విన్నరప్ అయితే వీరు, రన్నరప్గా కోకో గఫ్ ఎవరైతేనో అమెరికా దేశానికి చెందినవారు. అండ్ క్యాటీ మ్యాక్నల్ వీరు కూడా అమెరికా దేశానికి చెందినవారు. సో వీరు ఉమెన్స్ డబుల్స్గా ఉన్నారు, విజేతలు అనమాట. వీరు విజేతలండి. శామ్ స్టోర్స్ అండ్ జాంగ్ షుయాయ్ అనే వాళ్ళు విజేతలు. సో వీరు రన్నరప్. ఇక నెక్స్ట్ అండి మనకి మిక్స్డ్ డబుల్స్. సో మిక్స్డ్ డబుల్స్లో చూస్తే డిజెరీ క్రాక్జాక్ అండ్ జో సాలిస్బర్. సో వీరు అమెరికా చెందినవారు డిజెరీ క్రాక్జాక్ అండ్ జో సాలిస్బర్ యూకేకి చెందినవారు. వీరు టైటిల్ గెలవడం జరిగింది. ఎవరిపైన గెలవడం జరిగిందంటే వీరు గులియానో ఆల్మోస్, వీరు మెక్సికో దేశానికి చెందినవారు.
మార్సిలో అరవేలో అనే ఎల్ సాల్వడర్ దేశం చెందిన వారిపైన వీరు గెలవడం జరిగింది. సో వీరు విజేతలుగా ఉన్నారు, వీరు పరాజితులు అంటే రన్నరప్గా ఉన్నారు. సో ఇది మనకి ఒక యుఎస్ ఓపెన్ 2021లో ఉమెన్ సింగిల్స్, మెన్ డబుల్స్, ఉమెన్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్ విజేతలు అండ్ పరాజితులు. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 14 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.